హలో ఎవరివన్, మనం ఈరోజు ఈ వీడియోలో త్రీ టైర్ ఆర్కిటెక్చర్ గురించి చాలా డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం. ఈ త్రీ టైర్ ఆర్కిటెక్చర్ అనేది ఐటీలో పనిచేసే ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి. మీరు ఏ టెక్నాలజీలో అయినా వర్క్ చేయండి, త్రీ టైర్ ఆర్కిటెక్చర్ని మీరు అర్థం చేసుకుంటే మీ వర్క్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. అండ్ డెవాప్స్ ఇంజనీర్కి వచ్చేసరికి ఈ త్రీ టైర్ ఆర్కిటెక్చర్ని అర్థం చేసుకోవడం మ్యాండేటరీ, మస్ట్ అండ్ షుడ్. ఓకే, సో ఈ త్రీ టైర్ ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేసే ముందు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఎగ్జాంపుల్ విన్న తర్వాత ఇది మీకు చాలా ఈజీగా ఉంటుంది. మనం రోడ్ సైడ్ ఒక టిఫిన్ షాప్ చూస్తాం. లైక్ ఒక పర్సన్ ఒక బండి పైన ఒక దోశలు పోస్తూ ఉంటాడు. మనం వెళ్తాం, ఆ పర్సన్కి ఒక దోశ అని చెప్తాం. అతను కుక్ చేసి మనకు దోశ ఇచ్చి మన దగ్గర మనీ వసూలు చేసుకుంటాడు. సో ఈ పర్సన్ ఎట్ ఏ టైము మ్యాక్సిమం 10 మందిని మాత్రమే హ్యాండిల్ చేయగలడు. సో ఇతను బాగా పాపులర్ అయిన తర్వాత ఒకేసారి 50 మంది వచ్చినప్పుడు అతను ఆ బిజినెస్ని రన్ చేయలేడు. ఎంత పాపులారిటీ, ఎంత మనీ వచ్చినా కూడా అతను ఆ బిజినెస్ని రన్ చేయలేడు. కాబట్టి అప్పుడు అతను ఏం చేస్తాడు, ఒక షాప్ రెంట్కి తీసుకొని సపరేట్గా ఒక వంట మనిషిని పెట్టుకొని ఇతను కౌంటర్లో కూర్చొని టోకన్స్ ఇస్తాడు. ఈ టోకన్ తీసుకొని మనం వంట మనిషి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వంట మనిషి మన టోకన్ తీసుకొని ఒక క్యూ ప్రకారం దోశలు వేసి మనకు ఇస్తూ ఉంటాడు. ఈ మోడల్లో ఏంటి అంటే మ్యాక్సిమం ఆ వంట మనిషి ఎట్ ఏ టైం ఒక 20 మందికి సర్వ్ చేయగలరు మ్యాక్సిమం. ఒకేసారి మళ్ళీ ఈ షాప్ పాపులర్ అయింది కదా అని చెప్పేసి ఒక 100 మంది వచ్చేసి షాప్ పైన పడిపోయారనుకోండి, మళ్ళీ బిజినెస్ అనేది లాస్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు ఆ ఓనరు, ఒక రెస్టారెంట్ లాగా క్రియేట్ చేస్తాడు. అప్పుడు ఆ రెస్టారెంట్లో ఏంటి, మనం రెస్టారెంట్లోకి వెళ్ళగానే ఒక పర్సన్ మనల్ని వెల్కమ్ చేస్తాడు. అతను ఏమంటాం అంటే మనం క్యాప్టెన్ అంటాం యూజువల్గా. ఆ క్యాప్టెన్ మనల్ని వెల్కమ్ చేసిన తర్వాత మనకు ఒక ఏ టేబుల్ అయితే ఖాళీగా ఉందో మనల్ని అక్కడ కూర్చోబెడతాడు. అప్పుడు ఒక వెయిటర్ మన దగ్గరికి వస్తారు. ఆ వెయిటర్ మన దగ్గర ఆర్డర్ తీసుకుంటాడు. ఆర్డర్ని తీసుకెళ్ళి చెఫ్కి ఇస్తాడు. చెఫ్ వచ్చేసి రా ఐటమ్స్ అన్నిటిని నీట్గా కుక్ చేసి వెయిటర్కి ఇచ్చినప్పుడు ఆ వెయిటర్ దాన్ని కొంచెం డెకరేట్ చేస్తాడు. సాసెస్ కానీ, ఆనియన్స్ కానీ అండ్ సలాడ్ కానీ డెకరేట్ చేసి మళ్ళీ మనకి వెయిటర్ కానీ ఆ క్యాప్టెన్ కానీ ఎవరైనా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. సో ఈ రెస్టారెంట్ మోడల్ అనేది ఎంతమందినైనా హ్యాండిల్ చేయగలదు అనమాట. ఒకవేళ 100 మంది వచ్చినా 200 మంది వచ్చినా అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, నెంబర్ ఆఫ్ టేబుల్స్, నెంబర్ ఆఫ్ వెయిటర్స్, నెంబర్ ఆఫ్ చెఫ్స్ని పెంచుకుంటూ పోతారు. సో మనం చూసింటాం హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ 200 మంది 300 మంది ఉండే రెస్టారెంట్స్ కూడా. సో అప్లికేషన్స్ కూడా ఎగ్జాక్ట్లీ ఇలానే వర్క్ అవుతాయి అన్నమాట. ఈ రోజుల్లో మనం యూజ్ చేసే ప్రతి అప్లికేషన్ కూడా ఆల్మోస్ట్ త్రీ టైర్ ఆర్కిటెక్చర్నే ఫాలో అవుతుంది. అది మీ ఆండ్రాయిడ్ యాప్ కానీ, మీరు క్రోమ్లో యూజ్ చేసే ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా కూడా ఆల్మోస్ట్ త్రీ టైర్ ఆర్కిటెక్చర్నే ఫాలో అవుతుంది. అది ఫాలో అయితేనే మన అప్లికేషన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఇప్పుడు మనం facebook.com అని బ్రౌజర్లో కొడితే ఫస్ట్ రిక్వెస్ట్ ఎప్పుడు కూడా లోడ్ బ్యాలెన్సర్కి వెళ్తుంది. లోడ్ బ్యాలెన్సర్కి వెళ్ళి ఆ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే ఏదైతే వెబ్ సర్వర్ ఖాళీగా ఉంటుందో ఆ వెబ్ సర్వర్కి రిక్వెస్ట్ని పంపిస్తుంది. వెబ్ సర్వర్ ఆ రిక్వెస్ట్ని తీసుకొని అప్లికేషన్ సర్వర్కి పంపిస్తుంది. అప్లికేషన్ సర్వర్ ఏంటి అంటే డేటాబేస్లోంచి డేటాని ఫెచ్ చేసి మళ్ళీ వెబ్ సర్వర్కి ఇస్తుంది. వెబ్ సర్వర్ దాన్ని కొంచెం డెకరేట్ చేసి మనకు స్క్రీన్ పైన చూపిస్తుంది అనమాట. సో మనకు త్రీ టైర్ ఆర్కిటెక్చర్ అనేది ఇలా వర్క్ అవుతుంది. ఇక్కడ లోడ్ బ్యాలెన్సరు వెబ్ సర్వర్ని మనం వెబ్ టియర్ అనొచ్చు, అప్లికేషన్ సర్వర్ని యాప్ టియర్ అనొచ్చు, డేటాబేస్ సర్వర్ని డేటాబేస్ టియర్ అని అనొచ్చు. సో ఇలా మనం మన అప్లికేషన్ని స్ట్రక్చరైజ్ చేసినప్పుడు మన అప్లికేషన్ అనేది మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్ని కూడా హ్యాండిల్ చేసేలాగా మనం మన అప్లికేషన్ని డిజైన్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ త్రీ టైర్ ఆర్కిటెక్చర్. సో ఇది కానీ మీకు ప్రాపర్గా ఐడియా ఉంటే మనం డెవాప్స్లో మనం చేసే ఆల్మోస్ట్ ప్రతి వర్క్ కూడా కొంచెం ఈజీ అవుతుంది. మీరు ఒక అప్లికేషన్ని డిప్లాయ్ చేయాల్సి వచ్చినప్పుడు యూ షుడ్ అండర్స్టాండ్ అదర్ ఇట్ ఈస్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఆర్ బ్యాక్ ఎండ్ అప్లికేషన్. ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అయితే వెబ్ టియర్ అనుకోవచ్చు, బ్యాక్ ఎండ్ అప్లికేషన్ అయితే అప్లికేషన్ టియర్ అనుకోవచ్చు, డేటాబేస్ టియర్ అయితే డేటాబేస్లో ఉంటుంది. ఈ వెబ్ టియర్కి, అప్లికేషన్ టియర్కి, డేటాబేస్ టియర్కి మళ్ళీ మనం నెట్వర్క్ కనెక్షన్స్, రౌట్ టేబుల్స్, సబ్నెట్స్ ఇవన్నీ కాన్ఫిగర్ చేస్తాం. సో మీరు మేజర్గా డెవాప్స్లో ఏంటి అంటే మనం చేసే ప్రతి అప్లికేషను మేజర్గా త్రీ టైర్ ఆర్కిటెక్చర్ని ఫాలో అయ్యి ఉంటుంది. కాబట్టి ఈ త్రీ టైర్ ఆర్కిటెక్చర్ని మీరు కానీ ప్రాపర్గా అర్థం చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. నేను మన డెవసెకాప్స్ విత్ AWS క్లౌడ్ కోర్స్లో ఏంటి అంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే లైనెక్స్ చెప్పి దాని తర్వాత వెంటనే త్రీ టైర్ ఆర్కిటెక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి
ఒక అప్లికేషన్ని మనం 3-tier ఆర్కిటెక్చర్ యూస్ చేసి మాన్యువల్గా డిప్లాయ్ చేస్తాం. దాని తర్వాత దాన్ని మనం ఆటోమేట్ చేసుకుంటూ వెళ్తాం. సో ఈ రకంగా 3-tier ఆర్కిటెక్చర్ని మనం ప్రాపర్గా హ్యాండిల్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.